అందరికి నమస్తే. వర్షాలు తెలంగాణలో అటు బీభత్సంగా కొడుతున్నాయి, ఎడతెరిపి లేకుండా కొడుతున్నాయి. కొన్ని ప్లేసులు అయితే వాగులు, వంకలు, కుంటలు, చెరువులు అన్ని పొంగి పొరులుతున్నాయి మొత్తం. ఇక మరికొన్ని ఊర్లో అయితే అటు రోడ్డే బంద్ అయిపోయింది. ఎంత దారుణం అంటే కొన్ని ప్లేసెస్లో అయితే బస్సులు కావచ్చు, బండ్లు, కార్లు వరదలో కొట్టుకుపోతున్నాయి. అంత వర్ష ప్రభావం ఏర్పడ్డది. ఈ అల్పపీడనం కూడా వచ్చేసింది కాబట్టి ఈ 3-4 రోజులు కూడా ఇదే తరహాలో వర్షాలు కురుస్తాయట. అయితే ముఖ్యంగా ఈ వర్ష ప్రభావానికి కొన్ని ప్లేసులు అయితే అతలాకుతలమైన జనాలు అయితే జనజీవనం స్తంభించిపోయింది. ఎటుకు వెళ్ళలేరు, ఇటు రాలేరు, అటు పోలేరు కూడా. కనీసం వాళ్ళు కూరగాయలు కొందామంటే కూడా బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్లు ఉన్నారు ప్రస్తుతం. అంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఈ వర్షం ప్రభావం వల్ల. సో ఎట్లా ఉందంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇది తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మానకొండ్రి కాన్స్టిట్యున్సీకి వస్తుంది. గన్నేరువరంలో అయితే ఒక పెళ్లి కొడుకు పాపం పెళ్ళి అయిందని చెప్పేసి పెళ్లి కూతురు గ్రామానికి వస్తారు ఎక్కడైనా సరే. ఆ వచ్చే క్రమంలో సడన్ గా ఫుల్ వర్షం కొట్టి ఆ రోడ్డు మొత్తం కూడా కట్ అయిపోయింది. కట్ అయిపోయేసరికి అప్పటికే 3-4 గంటలు పెళ్లి కొడుకు వెయిట్ చేసిండట బాబు. ఆ వెయిట్ చేసినప్పటికి కూడా అది ఆ ప్రవాహం అంతా తగ్గలేదు. తగ్గపోయేసరికి ఏం చేస్తారు మీరు చూడరు వీడియోస్లో. ఇది ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది ప్రజెంట్. పెళ్లి కొడుకుని ఎత్తుకొని తీసుకుపోతారు, పెళ్లి టైం అయిపోతుంది అని చెప్పేసి బంధువులు అందరు కలిసి ఎత్తుకొని తీసుకుపోతారు. ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయి తెలంగాణలో అక్కడక్కడ మాత్రం. అయితే మామూలుగా ఇట్లాంటి ఎప్పుడు ఎత్తుకుంటారు అంటే ఎదుర్కోలే టైంలో ఎత్తుకుంటారు. ఎదుర్కోలే టైంలో ఇట్లా పెళ్లి కానీ ఎత్తుకొని తీసుకుపోతారు కదా. ఈ వర్ష ప్రభావానికి చూడండి ముందే ఎదుర్కోలలో ఎత్తుకుపోతారు. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నాయి ప్రస్తుతం తెలంగాణలో. సో వర్షాలు అట్లా బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి, అట్లా అడ్డంకి కలిగిస్తున్నాయి చాలా మంది కూడా. ఇక ఇది చూసుకుంటే పాపం మంచిర్యాల జిల్లాలో, ఈ మంచిర్యాల అంటే మనకు తెలుసు అంతా అటు కొంచెం అటవీ ప్రాంతం లాగా ఉంటుంది, అట్లా తాండాలు ఎక్కువ ఉంటాయి అటు దారితే కూడా. అంటే అక్కడ మహిళ పాపం గర్భవతి మహిళ తను పురినొప్పులు వచ్చేసరికి పోలీసుల సహాయంతో స్థానికులందరూ కలిసి అటు వాగు దాటిచ్చి వెళ్ళిపోతారు. ఇది తెలంగాణలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నాయి వర్షాల వల్ల. ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, ఇట్లా గోసలు పడుతున్నారు, రోడ్లు మొత్తం కట్ అయిపోతున్నాయి. మొత్తానికైతే మహిళలు అయితే అంబులెన్స్లో తీసుకుపోయారు, చాలా మంది పోలీసులు వచ్చారు. ఇట్లాంటి వర్ష ప్రభావం పాపం ఇంతకుముందు పెళ్లి కొడుకు పెళ్లి ఆలస్యం అయితే ఇక్కడ మహిళ పాపం ఇబ్బంది పడకుండా తీసుకుపోయారు పోలీసులు కావచ్చు, అందరు కావచ్చు. అయితే సో మనకు తెలంగాణకు సంబంధించినటువంటి అటు ప్రభుత్వం కావచ్చు, అధికారులు మనకు కొన్ని తీసుకొచ్చారు. తెలంగాణ ప్రజల జాగ్రత్త, ఆగస్టు 13, 14, 15 తేదీల్లో భారీ వర్ష సూచన అన్నారు. కానీ ఇప్పుడు 15 దాటి 16కి వచ్చింది. 16, 17, 18 కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. సో దీనే ఫాలో అని చెప్పేసి అధికారులు ప్రభుత్వం చెప్తుంది. సాయంత్రం వేళల్లో భారీ వర్షం కురిసే అవకాశం. అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలి. ఈ అత్యవసర పనులు అంటే మనం ఏం చెప్తాం, ఎప్పుడైనా వస్తాయి అత్యవసర పరిస్థితులు. సడన్గా మిడ్ నైట్లో కూడా వస్తాయి, ఎప్పుడైనా వస్తాయి. దాన్ని మనం ఏం చేయలేం. ఇంత వర్షం వచ్చినా కూడా పోవాల్సి వస్తుంది, మనం ఏం చేయలేం. వెదర్ అప్డేట్ ఫాలో అవుతూ పనులు షెడ్యూల్ చేసుకోండి. వాహనదారులు నిదానంగా డ్రైవ్ చేయండి. వర్షంలో విద్యుత్ స్తంభాలను పట్టుకోవద్దు. నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో జాగ్రత్త. నీరు నిలిచి ఉండే ప్రాంతాలు అంటే ఇప్పుడు హైదరాబాద్లో అయితే మెయిన్ ఏరియాలో నీళ్ళు నిలిచి ఉంటున్నాయి. ఇక్కడ చూసుకుంటే అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర కావచ్చు, గచ్చిబౌలి ఏరియాలో కావచ్చు, మొత్తం మెయిన్ రోడ్డు మీదనే నిలిచి ఉన్నాయి. మనం వెళ్ళొద్దు అంటే మనం దాన్ని ఏం చేయలేము. భారీ వర్షాలు ఉన్నప్పుడు అసలు బయటికి రావద్దు. వర్షంలో చెట్ల కింద నిలబడడం ప్రమాదకరం. విద్యుత్ స్తంభాల దగ్గరలో నిలబడద్దు. జాగ్రత్తలు పాటించండి, క్షేమంగా గమ్యాన్ని చేయండి. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఫాలో అయితే ఇప్పుడు ఏదైతే ఈ వర్షాల వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదట, ఇలాంటి ఇబ్బందులు ఉండకుండా మనం సురక్షితంగా ఉండొచ్చు. కానీ అప్పుడప్పుడు ఎమర్జెన్సీ పడితే వర్షం కూడా పోవాల్సి వస్తుంది, తప్పదు. కానీ సో ఇట్లాంటివి అయితే మనం ఫాలో అయితేనంట కొంచెం జాగ్రత్తగా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అటు అధికారులు అటు ప్రభుత్వం కూడా హెచ్చరిస్తుంది. ఇది అల్పపీడనం మనం 13, 14, 15 అనుకున్నాం కానీ ఇప్పుడు అది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే హిమాయత్ సాగర్లో అయితే అటు గేట్లు ఎత్తేసారు, మూసిన అయితే పొంగి పొరుగుతుంది మొత్తం. సో అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సో ఇది మొత్తానికైతే వర్షాల వల్ల తెలంగాణలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అయితే హైదరాబాద్ లాంటి ఈ సిటీలో అయితే చాలా అంటే చాలా ఇక్కట్లు పడుతున్నారు ప్రజలు. గంటలు వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వాళ్ళకు 20 నిమిషాలు టైం పట్టే టైంలో 2 గంటలు, 1.5, 3 గంటలు టైం పడుతుంది వాళ్ళు వెళ్ళేటువంటి ప్లేసెస్లో. అట్లా అంత ట్రాఫిక్ ఏర్పడుతుంది, అంత వర్షం, ఎక్కడెక్కడ మ్యాన్ హోల్స్ ఉంటాయని చెప్పేసి భయపడుకుంటూ వెళ్తున్నారు. ఆ వరదలోనే కొన్ని అయితే బండ్లు ఆగిపోతున్నాయి, కార్లు ఆగిపోతున్నాయి మధ్యలో. జరాలు
అటు డెంగ్యూ అని చెప్పేసి, వైరల్ ఫీవర్ అని చెప్పేసి అన్ని ఫీవర్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్ష ప్రభావం వల్ల, మురికి నీరు, ఈ వాసన వల్ల చాలా మంది కూడా ఎక్కడ హాస్పిటల్ అయినా కూడా మొత్తం వైరల్ ఫీవర్స్, డెంగ్యూ జ్వరాలే. సో అట్లా జాగ్రత్తలు కూడా పాటించాలి. చిన్నపిల్లలు అయితే ఇలాంటి వర్షంలో మాత్రం తడవకుండా తీసుకెళ్ళాలి. ఒకవేళ ఏదైనా అనిపించినా కూడా పిల్లల్ని కావచ్చు ఎవరైనా సరే టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే రక్త కణాలు తక్కువ అవకాశాలు ఉంటాయి, వర్షాకాలం కాబట్టి. సో వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాంటి జాగ్రత్తలు పాటించుకుంటూ పోతే కొంచెం నిమ్మలంగా ఉండొచ్చు. సో ఇది మొత్తానికి తెలంగాణలో అయితే వర్ష ప్రభావం వల్ల ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు జనాలు.